ముఖ్యంగా ముందు ఏఎస్పీ ఆపరేషన్ నుండి శ్రీ కె బాలసుబ్రహ్మణ్యం డీజీఎం గారిని వేదిక నరకంగా కోరుతున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి బొక్కేని ఇవ్వాల్సిందిగా ఎంపీ సాజీ గారిని కోరుకుంటున్నాను. గారికి బొక్కేని ఇవ్వాల్సిందిగా కేఆర్ఎస్ గుప్తాను కోరుకుంటున్నాను. శ్రీ కంటకోట ఉమా వెంకటప్పారావు ఏజం తర్వాతి సన్మాన గ్రహీత శ్రీ అల్లక చిన్న సాంబశివరావు సీనియర్ మేనేజర్. శ్రీ మనోహర్ హరశంకర వరప్రసాదరావు గారి అంగారాజు గారు కన్నో కామేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారికి ఒక నిబంధన శ్రీ శ్రీనివాస వెంకట తిరుపతి విజయ గారిని రావాలి. మా ఎల్లు శ్రీ రాజకొండ సత్య వెంకట వరప్రసాద్ ఇప్పుడు కాళేశ్వర గారి సమాచారాన్ని చక్కగా చదువుతారు. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. కాళేశ్వరరావు అది 1966 శ్రీ పరాభవనామ సంవత్సరం. అల్లంత దూరాన నిరంతరం నిర్మించే అలల సంఖ్యతో పాటుగా అద్వీత మాసపు తెరవారాన అప్పల నరసమ్మ పారావు దంపతులకు దెబ్బపాలెం గ్రామమున ఉద్రోదయపు స్పర్శ ఇచ్చింది. తెలుగునాట విశాఖ నగరము ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ నగరపు ఆణిముత్యులు రాజువాకలో వారి ఉన్నత విద్య సాంకేతిక విద్య పూర్తి చేయడం, అతి సమీపాన వెలువడే ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కులో డిసెంబర్ 1987 సంవత్సరం మీరు ఒక భాగంలో ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవన పైనకు పరిపూర్ణత వివాహంతో ఏర్పడిన బంధమే. అలా ముడిపడ్డ రూపమే ఈ జీవన సహచరి భవానీ గారు. మీ అన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపాలుగా ఝాన్సీ రాణి భారతీయ క్రీడల పట్ల అధినివేశం ఉన్నప్పటికీ విదేశాలకే పరిమితమైన బేస్బాల్ పట్ల మీ అభిరుచి అభినందించదగ్గదు. వృత్తి పట్ల మీ అంకిత భావం సహచరులతో అనేకమైన మీ మొదలైన తీరు ఎన్నటికీ మీ విశ్రాంత జీవనం మీకు ఆయుధ ఆరోగ్యాలతో పాటు మనోల్లాసాన్ని సంక్షేమ కార్యక్రమాలు
అందరితో మమేకమై అందరిలోనూ మీరు ఒకరి చిరునవ్వులు పలకరింపులుగా అందిస్తూ